ఆడవాళ్ళలో చూసుకుంటే మగవాళ్ళతో కంపేర్ చేస్తే బ్యాక్ పెయిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాం. ఈరోజు ఎందుకొస్తుందనే దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్‌ని. సో, మనం చూడ్డానికి ఆడవాళ్ళు, మగవాళ్ళకి ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో ఫిజియాలజీ అంటే లోపల జరిగే ఫిజియోలాజికల్ ప్రాసెస్‌లో కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఏజ్ వైస్‌గా చూసుకుంటే గనక మనకి ఫస్ట్ యంగ్ ఏజ్‌లో అంటే 20ల్లో, 30ల్లో ఉండే వాళ్ళల్లో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నది ఆడవాళ్ళల్లో ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా చూస్తాం మగవాళ్ళతో పోలిస్తే. సో, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే మనకి మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటే కండ అండ్ బోన్ రిలేటెడ్ పెయిన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ కొంచెం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. అండ్ వచ్చిన ప్రాబ్లమ్ కూడా రికవర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ దీని తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవుతారు. సడెన్‌గా ఆల్మోస్ట్ 20, 30 కేజెస్ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఏమవుతుంది అంటే, ఆ వెయిట్ గెయిన్ వల్ల నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి పొట్ట అన్నది ముందుకు రావటం వల్ల, బేబీని బేర్ చేయటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంచెం ముందుకు జరుగుతుంది. ముందుకు జరగటం వల్ల నడుము మీద ఎస్పెషల్లీ డిస్కుల మీద చాలా ప్రెషర్ అన్నది ఎక్కువ పడుతుంది. సో, ప్రెగ్నెన్సీలో మీరు చూస్తే రెగ్యులర్‌గా బ్యాక్ పెయిన్ అన్నది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ తర్వాత మెల్లగా కొంచెం కొంచెం బరువు తగ్గటం, నడుముకి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తే మళ్ళీ అది సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకో మూడో రకమైన వాళ్ళెవరంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళు. అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు, హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసేసిన వాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్స్ అనేవి తొందరగా వీక్ అయిపోతూ ఉంటాయి. బోన్‌లో ఉన్న కాల్షియం కంటెంట్ తగ్గిపోతుంది. అది తగ్గటం వల్ల బోన్ నార్మల్‌గా ఉండాల్సిన గట్టిగా ఉండకుండా మెత్తగా తయారవుతుంది. మెత్తగా తయారైనప్పుడు ఏమవుతుందంటే మనం వెయిట్ బేర్ చేయటం అంటే వెయిట్ మోసేటప్పుడు, నుంచున్నప్పుడు, కదిలేటప్పుడు ఎప్పుడు అంటే మన బాడీ వెయిట్ స్పైన్ నుంచే వెళ్తుంది కాబట్టి ఆ వెయిట్ మొయ్యలేక అరిగిపోవటం అండ్ నడుము నొప్పి రావటం ఇలాంటివి క్లియర్‌గా చూస్తూ ఉంటాము. సో, మనం ఏ స్టేజ్‌లో ఉన్నారు అండ్ దేనివల్ల మనకి వస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందా? థైరాయిడ్ వల్ల వచ్చిందా? లేదా మెనోపాజ్ వల్ల వచ్చిన ఆస్టియోపోరోసిస్ అంటాం. దీనివల్ల వచ్చిందా? ప్రాపర్‌గా మనం డయాగ్నోస్ చేయగలిగితే, దీనికి ప్రాపర్ పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకు కూడా ఆడవాళ్ళలో కూడా నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది. థాంక్ యూ సో మచ్.